విశేషంగా అనుగ్రహించినటువంటి మహాపురుషులు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించినటువంటి మహాపురుషుడు జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. శంకరాచార్యుల వారు అన్నటువంటి మాట, అది ప్రసిద్ధమైనటువంటి మాటే జంతువునా నరజన్మ దుర్లభం అని. అంటే ఈ ప్రపంచంలో మనిషికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని రుణాన్ని ప్రాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాదేహి అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనిషి తాను చేసినటువంటి కర్మలకి అనుసారంగా ఒకదాని తర్వాత ఒకటి జన్మల్ని పొందుతూ ఉంటాడు. ఈ జన్మల్లో రకరకాల శరీరాలని పొందుతూ ఉంటాడు. ఈ జన్మలో ఒక్కొక్కసారి ఆ కర్మకు అనుగుణంగా ఒక్కో విధమైనటువంటి శరీరాన్ని పొందుతూ ఉంటాడు. ఇలా ఎన్నో రకాల శరీరాలని తాను చేసినటువంటి కర్మలకు అనుగుణంగా మనిషి పొందుతూ ఉన్నప్పుడు ఎక్కడో చోట చేసినటువంటి పుణ్యకర్మ వల్ల మనుష్య జన్మని మనిషి పొందుతాడు. ఎందుకంటే ఈ మనుష్య జన్మ ఒక్కటి మాత్రమే ఎటువంటిది అంటే ఇక్కడ ఇంకా విశేషమైనటువంటి ధర్మముల్ని ఆచరించి మనం ఉన్నటువంటి స్థితి కంటే ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి ఏకైక అవకాశం అది మనుష్య జన్మలో మాత్రమే ఉన్నది. వేరే ఏ ప్రాణి జన్మలో కానీ జంతువుల జన్మ మనకు వచ్చినా కూడా ఆ శరీరాలు మనకు వచ్చినప్పుడు ఆ జంతువుల శరీరం అనేది ఏదైతే ఉందో అది కేవలం చేసినటువంటి కర్మను అనుభవించడానికి మాత్రమే, కొత్తగా ఇంకే కర్మని చేసేటటువంటి అవకాశం అక్కడ ఉండదు. మళ్ళీ ఏమైనా ఆ శరీరం జంతువులు ప్రాణి శరీరం వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా మన కర్మను చేయాలి అంటే ఆ శరీరంలో అనుభవించదాల్సినటువంటి దానంతా అనుభవించి ఆ శరీరాన్ని జయించి మళ్ళీ మనిషిగా జన్మించినప్పుడు మాత్రమే కర్మల్ని ఆచరించేటటువంటి శక్తి అవకాశం మనిషికి లభిస్తుంది. కాబట్టి అటువంటి దుర్లభమైన ఈ మనుష్య జన్మ అనేది మనకి లభించినప్పుడు దీన్ని సాధనపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని శంకరులు మనకి విశేషంగా తెలియజేశారు. ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా ఈ విషయాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి తెలియజేశారు. ఇంకైతే ఒక చోట కూడా ఇంకా స్పష్టంగా కూడా చెప్పారు. ఏమిటి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢ లేనన్న అంటే ఒక తిక్కినట్టుగానే చెప్పారు. మూఢమంది మూర్ఖుడ, ఏం చేస్తున్నావు? ఇంత మంచి జన్మ నీకు లభించినప్పుడు ఎందుకు వ్యర్థమైనటువంటి పనులని ఎందుకు చేస్తున్నావు అని కాస్త మందలించి ఆ భగవద్భజన చెయ్యి, ధర్మాన్ని ఆచరించు అనేటటువంటి విషయాన్ని శంకరులు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఇటువంటి ఈ అమూల్యమైన మనుష్య జన్మ మనకి లభించినప్పుడు దీనిని మనం సార్థకపరుచుకోవాలి. దీన్ని సార్థకపరుచుకోవడానికి కావలసినటువంటి ఏకైక మార్గం, ఉన్నటువంటి ఏకైక మార్గం అంటే అది శాస్త్రంలో చెప్పినటువంటి ధర్మాచరణ. మన యొక్క శాస్త్రములు ఇవన్నీ కూడా వచ్చింది దేనికోసము అంటే మనకి శ్రేయో మార్గాన్ని చూపించడం కోసం. ఈ ఉన్నటువంటి దుఃఖమయమైనటువంటి అడుగడుగున క్షణము ఎన్నో విధమైనటువంటి దుఃఖములతో, రకరకాల దుఃఖములతో కూడినటువంటి ఈ సంసారం నుంచి మనల్ని దాటించి మనం శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శ్రేయస్సుని పొందడానికి కావాల్సినటువంటి ఆ మార్గాన్నే మన ధర్మం మనకి చూపిస్తూ ఉన్నది. అంటే అందరూ కూడా ఏ మోక్షాన్ని అయితే కోరుకుంటారో ఆ మోక్ష మార్గాన్ని, సరైనటువంటి మోక్ష మార్గాన్ని మన ధర్మం మనకి చూపిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, అందరూ కూడా మోక్షం కోరుకుంటున్నారు అంటే ఎలా చెప్పడం కుదురుతుంది? కొంతమంది అనొచ్చు, అసలు మాకు మోక్షం ఒకటి ఉందనేది తెలియదు, ఇప్పటి వరకు మీరు చెప్పినప్పుడే మాకు తెలిసింది అసలు మోక్షం ఒకటి ఉంటుంది అనే విషయమే తెలియదు. ఏదో మాకు ప్రపంచంలో ఉన్నాం, ఏదో మా పనులు చేసుకుంటున్నాం, ఏదో ఉన్నంత కాలంగా చేయాలి అనేది మాత్రం తెలుసు తప్ప ఏదో మోక్షం అసలు ఒకటి ఉందనే విషయమే మాకు తెలియదు కదా. కాబట్టి అందరూ కూడా మోక్షాన్ని కోరుకుంటున్నారో ఎలా అంటారు అని ఒక ప్రశ్న కొంతమందికి వస్తుంది. అసలు ఈ పదాన్ని ఇప్పటివరకు మేము వెళ్ళలేదు అని కొంతమంది అనొచ్చు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి, వాడు ఒక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక ధనవంతుడైనా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఒక
అంటే వీడి బుద్ధికి అది తెలుసు, కానీ వీడి మనస్సు మాత్రం మళ్ళీ అదే అడుగుతుంటుంది. ఇంకా సుఖం ఉంటే ఇలాగే జీవితం ఉంటే ఎంత బాగుంటుంది అని అడుగుతూనే ఉంటుంది మనస్సు. వీడికి తెలుసు అలా ఉండదు అని తెలుసు, రేపటి నుంచి ఇలా ఉండదు, ఇది వాటికి మాత్రమే పరిమితం అనేటటువంటి విషయం వీడికి తెలుసు. అలా తెలిసినా కూడా మనస్సు ఇలా కోరుకోవడం మాత్రం మనం ఎక్కడైనా కొంచెం ఇవాళ సుఖం దొరికినటువంటి సుఖం ఇంకో 2-3 రోజులు వాడు ఇలాగే అనుభవించడానికి సాధ్యమవుతుందా అని ఆలోచిస్తుంటాడు. వాడు దానికి అవకాశం ఉందంటే కూడా దాన్ని వదులుకోవడానికి తయారుగా ఉంటాడు. ఖచ్చితంగా ఇంకో 2-3 రోజులు పాటు, కనీసం 2-3 రోజులైనా దీన్ని ఇంకా కొనసాగించవచ్చు అనేటటువంటి అవకాశం కనుక ఉంటే తప్పకుండా దాన్ని పొందడానికే ప్రయత్నిస్తాడు తప్ప దాన్ని వదులుకోవాలని ఎప్పుడు కూడా అనుకోడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అని అంటే సుఖం కావాలి, అదేవిధంగా దీర్ఘకాలం ఉండేటటువంటి సుఖం కావాలి. ఏదో ఒకసారి ఒక కాసేపు ఉండే సుఖం కాదు మనిషి కావాల్సింది. మనిషి కోరుకునేది దాన్ని కాదు, వస్తున్నది ఉన్నప్పటికీ కోరుకునేది దాన్ని కాదు. అయితే చెప్పి వీడు నాకు సుఖం కావాలి అనుకున్నంత మాత్రాన దొరకట్లేదు, దుఃఖం రాకూడదు అనుకున్నంత మాత్రాన ఆగట్లేదు. సుఖం అనుకున్న కావాలనుకున్నంత మాత్రాన శాశ్వతంగా ఉండట్లేదు. దుఃఖం వద్దు అని కొంతసార్లు అన్నా కూడా అది రావడం ఆగట్లేదు. అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా వస్తూ ఉన్నది, అది వేరే విషయం. అయితే వాస్తవంగా మనిషి ఉండేటటువంటి కోరిక ఏమిటి అంటే సుఖం కావాలి, అందులోనూ సాధ్యమైనంత వరకు అత్యధికమైనటువంటి సుఖం కావాలి, అందులోనూ సాధ్యమైనంత వరకు దీర్ఘకాలం ఉండేటటువంటి సుఖం కావాలి అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండేటటువంటి ఆశ. ఈ కోరిక ఏదైతే ఉందో అంటే సుఖము, అందులోనూ శాశ్వతమైన అత్యుత్కృష్టమైనటువంటి సుఖం ఏదైతే ఉందో ఈ సుఖాన్నే శాస్త్రంలో మోక్షము అని అన్నారు. అటువంటి మోక్షం అంటే ఏమిటి? విడుదల అని అర్థం. విడుదల అంటే ఏమిటి? దుఃఖముల నుంచి విడుదల. మనం కోరుకునేది అదేగా, దుఃఖముల నుంచి విడుదల. కాబట్టి ఈ దుఃఖాల నుంచి విడుదల, అందులోనూ ఎటువంటి విడుదల అనంటే ఒకసారి దాని నుంచి విడిపించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఎప్పటికీ ఆ దుఃఖాలు అనేది మనకి రాకుండా ఉండాలి. అదే అసలైనటువంటి విడుదల. ఏదో 2 రోజులు బయటకు వచ్చాం మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఆ దుఃఖంలోకి వెళ్ళాల్సి వచ్చిందంటే అది అసలైనటువంటి విడుదల కాదు. అందుకే దీన్నే శాస్త్రంలో ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని అంటారు. వట్టి దుఃఖ నివృత్తి కాదు, ఆత్యంతికమైనటువంటి దుఃఖ నివృత్తి. ఆ ఆత్యంతికం అనే ఒక పదాన్ని వాడతారు శాస్త్రంలో. ఆ ఆత్యంతికము అనే పదం ఏ అర్థాన్ని సూచిస్తోంది అని అంటే మామూలుగా దుఃఖ నివృత్తి ఇప్పుడు ఉండనే ఉంది అందరికీ కూడా. ఎందుకంటే ఇవాళ ఏదో తలనొప్పి వచ్చింది, ఏదో దుఃఖం, ఏదో జ్వరం వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, ఓ 2 రోజులు ఆగితే అది సరవుతోంది, అక్కడికి ఆ దుఃఖం నివృత్తి అయిపోయింది. కానీ ఇప్పుడు ఇవాటి రోజు ఉన్నటువంటి దుఃఖం నివృత్తి అయినంత మాత్రానికి జీవితంలో మళ్ళీ నాకు దుఃఖమే రాదు అని ఎవరు చెప్పలేరు. అలా అనలేం. మళ్ళీ ఏదైనా ఒక దుఃఖం రానే రావచ్చు, వస్తుంది జీవితంలో. మనిషిగా ఉన్నంతకాలం ఏదో ఒక దుఃఖం అనేది మళ్ళీ రానే వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి దుఃఖ నివృత్తి ఏదైతే ఉందో అది దుఃఖ నివృత్తి మాత్రమే. ఇది ఆత్యంతికమైన దుఃఖ నివృత్తి కాదు. ఆత్యంతికము అనేటటువంటి పదం ఏ అర్థాన్ని సూచిస్తోంది అనంటే ఏ దుఃఖ నివృత్తి తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కూడా దుఃఖం అనేది మనల్ని స్పృశించదో, మనకి రాదో, అటువంటి దుఃఖ నివృత్తిని ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని అంటారు. అంటే ఈ దుఃఖ నివృత్తి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా దుఃఖం అనేది మనకి రాదు అనేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్నే ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని శాస్త్రంలో చెప్పారు. ఇప్పుడున్నటువంటి దుఃఖ నివృత్తులు ఏవైతే ఉన్నాయో, దుఃఖం నివృత్తి చెందడం అంటే ఏదైతే ఉందో ఆ దుఃఖ నివృత్తి తర్వాత కూడా మళ్ళీ దుఃఖం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఆత్యంతిక దుఃఖ నివృత్తి కాదు. ఆత్యంతికమైన దుఃఖ నివృత్తి అంటే ఏ దుఃఖ నివృత్తి తర్వాత మళ్ళీ ఇంకా దుఃఖం రావడానికి అవకాశమే లేదో అటువంటి దుఃఖ నివృత్తిని ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని అంటారు. అదేవిధంగా శాశ్వతమైనటువంటి సుఖప్రాప్తి, శ్రేయప్రాప్తి, సుఖప్రాప్తి అనేది ఏదైతే ఉందో ఆ ప్రాప్తినే, ఆ సుఖప్రాప్తినే శాస్త్రముల్లో మోక్షము అని అన్నారు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే జనాలందరూ కూడా ఏ సుఖాన్నైతే కోరుకుంటూ ఉన్నారో దాన్నే శాస్త్రంలో మోక్షం అన్నారు అనే మాట జనాలకి తెలియదు అంతే. దీనికే శాస్త్రం ప్రకారం మోక్షం అని పేరు అనే ఒక్క విషయం జనాలకు తెలియదు అంతే తప్ప వాస్తవంగా జనాలందరూ కోరుకునేది మోక్షాన్నే. వాళ్ళకి తెలిసి దీన్నే మోక్షం అంటారనే మాట వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు కోరుకుంటున్నటువంటి సుఖం ఏమిటి అని అంటే అదే మోక్ష సుఖము. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఈ మోక్ష సుఖం అనేది ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటిది. ఎందుకు శాశ్వతం? మరి మిగతా సుఖాలు శాశ్వతం కావు, మోక్ష సుఖం మాత్రం ఎందుకు శాశ్వతము అనంటే
మిగతా మనం అనుభవించేటటువంటి సుఖాలన్నీ కూడా ఆయా వస్తువుల నుంచి మనకి లభిస్తూ ఉన్నాయి. ఆయా సుఖ సాధనములైనటువంటి వస్తువుల ద్వారా మనకి సుఖం లభిస్తూ ఉన్నది. కాబట్టి ఆ వస్తువు ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం మాత్రమే దాని నుంచి సుఖం. అది పోయింది అని అంటే అక్కడికి ఆ సుఖం అనేది కూడా నివృత్తి అయిపోతుంది. అయితే ఈ మోక్షకాలంలో మనకి లభించేటటువంటి సుఖం ఏదైతే ఉందో అది మన యొక్క ఆత్మస్వరూపమైనటువంటి సుఖం. అందుకే మన యొక్క ఆత్మ అనేది పరబ్రహ్మస్వరూపము. దీన్నే శంకరాచార్యులు వారు ఉపదేశించారు. నీ యొక్క ఆత్మ ఏమిటి అనేదాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ స్వరూపం అనేది ఏదైతే ఉందో దాన్ని నువ్వు తెలుసుకో. అంతే తప్ప ఎక్కడెక్కడికో బాహ్యమైనటువంటి ప్రపంచంలో నువ్వు సుఖం కోసం ఎంత వెతికినా కూడా అది నీకు లభించదు. నీ యొక్క ఆత్మస్వరూపమైనటువంటి సుఖం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పొందేటటువంటి ప్రయత్నం, దాన్ని నువ్వు చక్కగా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసినప్పుడు అది పరిపూర్ణమైనటువంటి సుఖం నీకు లభిస్తుంది. అందుకే ఈ ఆత్మని శాస్త్రంలో సచ్చిదానంద స్వరూపం అని అన్నారు. సచ్చిదానంద స్వరూపం అంటే ఏమిటి? సత్స్వరూపం, చిత్ స్వరూపం, ఆనంద స్వరూపం అని 3 అంశాలు అక్కడ ఉన్నాయి. సత్స్వరూపం అంటే ఏమిటి? అస్తిత్వం. ఏదైనా ఒక వస్తువు ఉన్నది అని మనం చెప్పగలుగుతున్నాము అనంటే ఆ పరబ్రహ్మ చైతన్యం వల్లనే మనం అలా చెప్పగలుగుతూ ఉన్నాం. కాబట్టి అది సత్స్వరూపం. అలాగే చిత్ స్వరూపం. చిత్ స్వరూపం అంటే చిత్ అంటే సంస్కృతంలో చైతన్యము అని అర్థం. ఆ చైతన్యం అనేది ఏదైతే ఉందో అది కూడా ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యమే అందరిలోనూ కూడా వ్యాపించి ఉన్నది అనే మాటని శంకరులు విశేషంగా ఉపనిషత్తులు చెబుతున్నాయి. దాన్నే శంకరులు విశేషంగా తెలియజేశారు. అదేవిధంగా ఆనంద స్వరూపం. ఆనందం అనేది ఏదైతే ఉందో అది కూడా మన యొక్క ఆత్మస్వరూపమే. కాబట్టి ఎప్పుడైతే దాన్ని మనం తెలుసుకుంటామో అది మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ ఆత్మస్వరూపమైనటువంటి సుఖం కాబట్టి అది ఎప్పుడు కూడా మన ఆత్మ మనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ అంటే దాని అర్థం ఏమిటి? మన స్వరూపం అని అర్థం. ఏదో ఆత్మ అనగానే ఏదో శరీరంలోంచి ఇట్లా ఏదో ఆత్మ ఏదో దెయ్యంలాగా ఇట్లా బయటికి రావడం ఇవన్నీ ఆత్మలు కావు. ఏదో అవన్నీ ఏవో చెప్తుంటా అవి కాదు. ఆత్మ అనంటే దాని అర్థం అది కాదు. ఆత్మ అనంటే మన స్వరూపం అని అర్థం. ఏదో ఆత్మ అనగానే ఏదో దయ్యాల గురించి భూతాల గురించి ఏదో చెప్తున్నారేమో అని అనుకోవద్దు. అది కాదు అనుకోవాల్సింది. ఆత్మ అంటే మన యొక్క స్వరూపము అని అర్థం. ఎందుకంటే ఈ శరీరం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది మనం కాదు. మన యొక్క స్వరూపం ఇది కాదు. ఇది మన యొక్క ఉపాధి, మనకు వచ్చినటువంటిది, కర్మ వల్ల వచ్చినటువంటిది. ఇది కొంతకాలం ఉంటుంది, విడిపోతుంది. కానీ దీన్ని నడిపించేటటువంటిది ఏదైతే ఉందో అది దాన్నే ఆత్మ, దాన్నే చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ అని అంటారు. కాబట్టి ఇక్కడ ఆత్మ అనంటే మన యొక్క ఈ శరీరంలో ఉండేటటువంటి చైతన్యం. ఏ చైతన్యం ద్వారా ఈ శరీరం పనిచేస్తూ ఉన్నదో, ఏ చైతన్యం ద్వారా ప్రేరితమై ఈ శరీరం అనేది పనిచేస్తూ ఉన్నదో దాన్నే ఆత్మ అని అంటారు. అది ఎటువంటిది అని అంటే సచ్చిదానంద స్వరూపం అయినటువంటిది. అది ఆనంద స్వరూపం అయినటువంటిది. అదేమిటండి మా ఆత్మ ఆనంద స్వరూపం అని ఎలా తెలుస్తుంది? అదేమిటి అది ఆనంద స్వరూపం అని ఎలా అని కొంతమందికి అనిపిస్తుంది. దీన్ని తెలుసుకోవడానికి చాలా సులభమైనటువంటి మార్గం ఏమిటి అని అంటే, ఇప్పుడు నిద్రపోతూ ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉంటుంది అందరికీ. అందులో ఏమాత్రం సందేహం లేదుగా. అందరికీ కూడా నిద్రాకాలంలో ఎంతో సుఖంగా ఉంటుంది, చాలా సుఖం. ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? లోకంలో ఏదైనా భోగ్య వస్తువు ఉన్నప్పుడు దానివల్ల ఏదైనా తింటే ఏదో ఆనందం, ఏదైనా వింటే ఆనందం, ఏదైనా చూస్తే ఆనందం, ఏదైనా పని చేస్తే ఆనందం, ఇలా భోగ్య వస్తువుల నుంచి ఆనందాలు వస్తూ ఉన్నాయి. అది ఉంది. మరి నిద్రపోతూ ఉన్నప్పుడు ఏం చూస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం వింటున్నాడు, ఏం చేస్తున్నాడు? ఏమీ చేయట్లే. ఏమీ చెయ్యకపోయినా కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడికి ఏమైందంటే ఆనందం అనేది ఏదో చేస్తే వచ్చేది కాదు. చేస్తే కూడా వస్తుంది, అది వేరు. కానీ అసలైనటువంటి ఆనందం ఎక్కడుంది అని అంటే మన యొక్క ఆత్మస్వరూపంలోనే ఉంది. కాబట్టే ఆ సుషుప్తి అంటే ఆ నిద్రావస్థలో ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఏ విధమైనటువంటి సాధనములు ఏవీ లేకపోయినా కూడా ఆ ఆనందం అనేది విశేషం. అందులోనూ ఒక పెద్ద మహారాజు అయినా సరే, ఒక సామాన్యుడైనా సరే, ఒక ధనవంతుడైనా సరే, ఒక పేదవాడైనా సరే నిద్రావస్థలో ఉన్నప్పుడు మాత్రం ఆ ఆనందం అనేది ఇద్దరికీ కూడా సమానంగా ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. ఆ మహారాజు కాబట్టి ఆయన నిద్రపోతే ఆయనకి ఎక్కువ సుఖం అండి. వీడు పేదవాడు కాబట్టి, వీడు సామాన్యుడు కాబట్టి, వీడు పామరుడు కాబట్టి, పండితులకైతే బాగా నిద్ర వస్తుందండి, వీడు పామరులకైతే అంత నిద్ర రాదండి. అలా ఆ తేడా ఏమి ఉండదు. ఎందుకంటే అది ఆత్మస్వరూపం సుఖం కాబట్టి. ఆ ఆత్మ అయినా ఈ ఆత్మ అయినా ఒకటే కాబట్టి ఆ పాండిత్యాదుల విషయంలో తేడా ఉండొచ్చు. కానీ ఆ ఆత్మస్వరూపం అనేది, ఆత్మ అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒకే ఒక వస్తువు కాబట్టి అది సమానంగా ఉంటుంది. కాబట్టి
ఆ ఆత్మస్వరూపమైనటువంటి సుఖం ఏదైతే ఉందో అది మనకి ఒకే విధంగా భాషిస్తూ ఉంటుంది ఆ నిద్రావస్థలో. అంటే ఈ నిద్రావస్థను ఎందుకు ఉదాహరిస్తున్నాము అని అంటే ఆ ఆనందం ఎలా ఉంటుంది అనేదాన్ని ఉదాహరించడం కోసం, ఒక దింగ్మాత్రంగా చూపించడం కోసం దీన్ని శాస్త్రంలో విశేషంగా చెప్పారు. అయితే ఒకటి నిద్రపోతూ ఉంటే సరిపోదుగా, అలాగని ఎప్పుడు 24 గంటలు నిద్రపోవడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. 10 రోజుల పాటు ఎవరు నిద్రపోలేరు. అట్లా ఏమవుతుంది, కొంతసేపు నిద్రపోతారు, తర్వాత మళ్ళీ ఆ కర్మ అనేది ఏదైతే ఉందో అది మనల్ని బయటికి తోస్తూ ఉంటుంది. చాలు హలే ఇంక లే, మళ్ళీ బయటికి వెళ్ళు, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వెళ్ళు అని మళ్ళీ మనల్ని తోస్తూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే యద్యపి నిద్రావస్థలో ఉన్నప్పుడు మన ఆత్మసుఖం మనకి లభిస్తోంది, కానీ అక్కడే మనం ఉండలేకపోతున్నాం. ఎవరు కూడా అక్కడ ఉండలేరు. అది స్థిరంగా ఉండడం కుదరట్లేదు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ దాని నుంచి లే అని అది మళ్ళీ మనల్ని లేపుతోంది, బయటికి వెళ్ళమని చెప్తోంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆ ఆనందం, ఆత్మస్వరూపమైనటువంటి ఆనందం అనేది ఏదైతే ఉందో అది మళ్ళీ కనుమరుగైపోతుంది. అంటే మళ్ళీ అలా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఆ ఆనందం కాస్త కనుమరుగైపోతుంది. మళ్ళీ వ్యవహారం, ఈ పనులు, ఈ తలనొప్పులు ఇవన్నీ కూడా ఉండనే ఉన్నాయి, ఈ దుఃఖాలు ఇవన్నీ. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే అసలైనటువంటి ఆనందం ఎక్కడుంది అని అంటే జీవుడి యొక్క ఆత్మస్వరూపంలోనే, ఆ సచ్చిదానంద స్వరూపమైన ఆత్మలోనే అసలైనటువంటి ఆనందం అనేది ఉండేది. అయితే ఈ నిద్రావస్థలో ఏమవుతోంది, నిద్రావస్థలో కానీ అంటే అందరికీ అర్థం అవడం కోసం నిద్రావస్థ అని చెప్పాం. నిద్రావస్థ అయినా పర్వాలేదు, ధ్యానావస్థ అయినా పర్వాలేదు. అన్ని విషయాల్ని వదిలిపెట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని చక్కగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు కూడా విశేషమైనటువంటి ఆనందానుభవం అనేది మనకి కలుగుతుంది. అది కూడా మన యొక్క ఆత్మానందమే. కాబట్టి అక్కడ ఏమైంది అని అంటే ఈ ఆత్మ అనేదే ఆనంద స్వరూపము అని శాస్త్రముల్లో విశేషంగా చెప్పారు. దాన్నే శంకర భగవత్పాదాచార్యులు వారు కూడా విశేషంగా తెలియజేశారు. అయితే ఏమవుతోందనంటే మిగతా సమయాల్లో ఈ మన యొక్క ఆత్మస్వరూపం అనేది ఏదైతే ఉందో దానికి మనకి మధ్యలో ఒక తెరలాగా అవిద్య అనేటటువంటిది ఉన్నది. అంటే ఏమిటి, మనకి మన స్వరూపమైనటువంటి ఆనందానికి మధ్యలో ఒక తెర అనేది ఉంది. ఎలాగైతే ఇప్పుడు వర్షాకాలంలో సూర్యుడికి మనకి మధ్యలో మబ్బులు ఉంటాయో, అవి అడ్డంగా ఉంటాయో, అవి అడ్డంగా ఉండడం వల్ల ఏమవుతోందనంటే ఆ సూర్యుడి యొక్క ప్రకాశం కొంతవరకు మాత్రమే మనకు తెలుస్తోంది, వెలుగు మాత్రమే తెలుస్తోంది తప్ప ఆ తీక్ష్ణమైనటువంటి కిరణాలు మనకు తెలియట్లేదు. వర్షాకాలం అయినా కూడా ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు కూడా మనం బయటకు వస్తే అన్నీ బాగానే కనబడుతూనే ఉన్నాయి, వెలుగు బాగానే ఉంది, బాగానే కనబడుతూనే ఉన్నాయి. కానీ ఆ మబ్బులన్నీ తొలగిపోయినప్పుడు అత్యంత ప్రఖరమైనటువంటి ఆ సూర్యకాంతిని మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఈ నిద్రావస్థలో యద్యపి మన ఆత్మస్వరూపమైనటువంటి ఆనందం మనకి లభిస్తోంది, కానీ దానికి మనకి మధ్యలో ఆ సమయంలో ఈ అవిద్య అనేది ఉండడం వల్ల సంపూర్ణంగా దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. అదే ఎప్పుడైతే మన ఆత్మస్వరూపాన్ని మనం చక్కగా తెలుసుకుంటామో దానివల్ల విద్య అంటే జ్ఞానం అనేది మనకి చక్కగా ఏర్పడి ఈ జ్ఞానము చేత అజ్ఞానం అనేది నివృత్తి చేయబడుతుంది, అజ్ఞానం అనేది నాశనం అయిపోతుంది. అప్పుడు ఆ ఆకాశంలో మబ్బులు తొలగిపోయినప్పుడు సంపూర్ణమైనటువంటి సూర్యప్రకాశం మనకి లభించినట్టుగా సంపూర్ణమైనటువంటి, దీన్నే పూర్ణానందము అని అంటారు శాస్త్రంలో. ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందం మనకి లభిస్తుంది. అంటే మన ఆత్మస్వరూపమైనటువంటి ఆనందం మనకి లభిస్తుంది. అది మన ఆత్మస్వరూపమైన ఆనందం కాబట్టి ఇంకది ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. మన ఆత్మ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది, అది ఎక్కడికి కూడా వెళ్ళదు. ఇంకెవరైనా అయితే మనకంటే భిన్నమైనటువంటి వస్తువు మనల్ని వదిలిపెట్టి వెళ్తుంది. నేను ఏదో ఊరిని వదిలిపెట్టి వెళ్తున్నా, ఇంటిని వదిలిపెట్టి వెళ్తున్నా అని చెప్పచ్చు, కానీ నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని ఎవరు అనలేరు. ఎందుకంటే అలా వదలడం అనేది నేను కాబట్టి నేను వదలడం కుదరదు. కాబట్టి ఆ ఆత్మస్వరూపమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మనతోనే ఉంటుంది. ఆ అజ్ఞానం అనేది తొలగిపోయినప్పుడు సంపూర్ణంగా ఆ ఆనందం ఏ అత్యుత్కృష్టమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలని కోరుకుంటూ ఉన్నామో, అదేవిధంగా ఏ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలని కోరుకుంటూ ఉన్నామో అటువంటి ఆ ఆనందాభివ్యక్తి అనేది అప్పుడు మనకి విశేషంగా కలుగుతుంది. దీన్నే మోక్షము అని అంటారు. అక్కడికి మోక్షము అని అంటే ఏమిటి, ఈ అజ్ఞానం అంటే ఏదైతే మనకి సాంసారికమైనటువంటి దుఃఖములన్నిటి కూడా కారణమై ఉన్నదో ఆ అజ్ఞానాన్ని జ్ఞానము ద్వారా పోగొట్టి మన యొక్క వాస్తవ స్వరూపాన్ని మనం తెలుసుకొని మన వాస్తవ స్వరూపానికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రతిబంధకాలు తెరలని అన్నిటినీ కూడా తొలగించుకొని పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మని తెలుసుకొని పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడం అనేదే మోక్షము అని అంటే
కాబట్టి ఇది శాశ్వతమైనటువంటిది, ఇది ఎప్పుడు కూడా ఉండేటటువంటిది, ఇది ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు. ఇప్పుడు ఉంది, మన ఆత్మస్వరూపం మనతోనే ఉంది, కానీ దానికి మనకి మధ్యలో తెర అనేది ఉన్నది, ఈ అజ్ఞానం అనే తెర ఉంది. ఇది తొలగిపోయినప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆత్మానందానుభవం మనకు కలుగుతుంది. దీన్నే శాస్త్రంలో మోక్షము అని అన్నారు. అందుకే శాస్త్రంలో దీని గురించి చెప్పేటప్పుడు అన్నారు, మోక్షం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు ఉన్న చోట అత్ర బ్రహ్మ సమష్ణుతే అని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. నువ్వు ఉన్న చోటే నీకు మోక్షం అనేది లభిస్తుంది. ఎందుకంటే అసలైనటువంటి మోక్షం ఇది కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళవలసినటువంటి పని లేదు. అంటే ఇంకా వేరే చోట్లకి వెళ్ళే మోక్షాలు ఉన్నాయి, వాటికి కూడా శాస్త్రంలో మోక్షం అని ఒక పేరు చెప్పారు. అయితే వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి అసలైనటువంటి మోక్షం ఏమిటయ్యా అనంటే ఇది, ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అనేటటువంటి దాన్నే శాస్త్రముల్లో విశేషంగా చెప్పారు. కాబట్టి యథావత ఎందుకు చెప్పొచ్చాము అనంటే, అందరికీ కూడా ఆ సుఖం కావాలి అనేటటువంటి కోరిక ఉన్నది, మోక్షం కావాలి అనే కోరికే అందరికీ ఉండేది. కానీ వాళ్ళకి తెలియదు, నేను కోరుకునేది మోక్షాన్నే అని, నేను కోరుకునేదాన్నే శాస్త్రంలో మోక్షం అన్నారు అనే మాట జనాలకి తెలియదు. అంతే తేడా. కానీ అందరూ కూడా తెలుసు, కోరుకునేటటువంటి సుఖం అనేది మోక్ష సుఖమే. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఎవరైతే ఇదంతా ఎందుకు చెప్పొచ్చాము అనంటే, అటువంటి మనం కోరుకునేటటువంటి ఆ శాశ్వతమైన ఫలం ఏదైతే ఉందో, శ్రేయస్సు ఏదైతే ఉందో, దానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించే ఏకమాత్రమైనటువంటి ఏకైక ధర్మము, ఏకైక మార్గము అనంటే అది మన యొక్క సనాతన ధర్మం, ఈ ధర్మ మార్గం. కాబట్టి ఈ మార్గం మనకి, మన యొక్క ధర్మం మనకి ఆ శ్రేయో మార్గాన్ని, ఆ మోక్ష మార్గాన్ని, దానికి కావాల్సినటువంటి ఆచరణలని మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ధర్మాల్ని వీటన్నిటినీ కూడా మనం ఆచరించడం వల్ల ఆ ఫలం అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనంటే ఆ మోక్షంలోకి వెళ్ళి సమాప్తి చెందుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ మార్గాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా మనకి తెలియజేశారు. అందులో విశేషంగా ఆ అద్వైత తత్వాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా మనకి తెలియజేశారు. ఆ అద్వైత తత్వం అంటే ఏమిటి, దానికి పూర్వభావిగా మనం ఏమేమి ఆచరించాలి, ఏం చెయ్యాలి, కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, వీటన్నిటిని కూడా చూపించి వీటన్నిటికీ ఒక విశేషమైనటువంటి సమన్వయాన్ని ఏర్పరిచి శంకర భగవత్పాదాచార్యుల వారు అందరికీ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశించారు. కాబట్టి నాకు శ్రేయస్సు లభించాలి అని కోరుకునేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి శంకర భగవత్పాదాచార్యుల వారు మార్గదర్శనం అనేది, వారు చేసినటువంటి మార్గదర్శనం అనేది ఎంతో ఆవశ్యకం. ఇలా శాశ్వతమైనటువంటి శ్రేయస్సుని ఎవరెవరైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు గురువు. ఇలా ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉండే అందరూ కోరుకుంటారు, మొత్తం జగత్తే ఇలా కోరుకుంటోంది. కాబట్టే అందరికీ శంకరాచార్యుల వారు గురువు అయ్యారు. కాబట్టే శంకరాచార్యుల వారిని జగద్గురువు అని అంటాం. వారిని మనం జగద్గురువులు అని అంటున్నదే అందుకోసం. ఎందుకు? ఈ జగత్తులో ఉండే ప్రతి ఒక్కరూ కూడా దేన్నైతే కోరుకుంటారో దానికి కావలసినటువంటి సరైన మార్గాన్ని చూపించినటువంటి వారు. కాబట్టి వారిని జగద్గురువులు అని అంటూ ఉన్నాం. ఈ జగద్గురు అనేటటువంటి మాటకి రకరకాల అర్థాలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకో అర్థం చెప్పాలి అని అంటే, శంకరాచార్యుల వారు మనకు ఉపదేశించినటువంటి తత్వం ఏమిటి అనంటే అద్వైత తత్వం. ఈ అద్వైత తత్వం గురించి ఉపనిషత్తులు అవన్నీ కూడా మనకి ఏం చెబుతూ ఉన్నాయి అనంటే, ఈ అద్వైత తత్వం ఏదైతే ఉందో దీనిపైన ఇంకోటి లేదు అనే మాటల్ని మనకి ఆ ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అందుకే మనకి ఉపనిషత్తులో ఉండేటటువంటి విషయం ఒక కథ ఉంది. అంటే ఛాందోగ్య ఉపనిషత్తులో ఒక కథ ఉంది. ఒక ఆయన తన కొడుకుని గురుకులానికి పంపించాడు. చక్కగా వేదములు శాస్త్రములు అధ్యయనం చేసి రావడం కోసం గురుకులానికి పంపించాడు. ఈయన పండితుడే అయినా కూడా గురుకులానికి పంపించాడు. వెళ్ళాడు, చదువుకున్నాడు, చక్కగా అక్కడ అధ్యయనం పూర్తి చేసుకొని చాలా సంవత్సరాలు అక్కడ ఉండి అధ్యయనం పూర్తి చేసుకొని మళ్ళీ కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇవాళ మా కొడుకు చక్కగా అధ్యయనం పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాడు అని చెప్పి ఈయన కూడా చాలా సంతోషంగా ఇంటి బయటకు వచ్చి నిలబడ్డాడు. ఆయన వచ్చే సమయం అయింది అని చెప్పి ఇంటి బయటకు వచ్చి నిలబడ్డాడు. ఇలా నడుచుకుంటూ కొడుకు వస్తున్నాడు. తన వీధిలోకి ఇలా వచ్చాడు. ఇలా నడుచుకుంటూ ఇంటి దగ్గరకు వస్తున్నాడు. తండ్రి చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. నాకు కొడుకు వచ్చేసాడు, చక్కగా నేర్చుకొని పెద్ద పండితుడే వస్తున్నాడు అని చెప్పి ఈయన చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ వస్తున్నప్పుడు వాడిని చూడంగానే ఈయనకు చాలా సంతోషం కలిగింది. అయితే ఆ సంతోషంతో పాటు ఈయన ఒక విషయాన్ని కనిపెట్టాడు వీడిలో, ఆ కొడుకులో. ఏమిటి అనంటే, వాడి నడక అది చూసి వెంటనే తండ్రి ఒక విషయం కనిపెట్టాడు. వీడు చాలా బాగా చదువుకున్నాడు, కానీ విపరీతమైన దురహంకారం కూడా పెంచుకొని వచ్చాడు. ఆ విద్య దాంతోపాటు అహంకారి అయ్యి ఇక్కడికి వస్తున్నాడు అనే విషయాన్ని వాడి నడకలోనే కనిపెట్టేశాడు తండ్రి.
ఎందుకంటే వాడు పుత్రుడైతే ఈయన తండ్రి కాబట్టి ఈయనకు ఆ విషయం అంతా కనిపెట్టేశాడు. వీడు చదువుతో పాటు అహంకారాన్ని కూడా పెంచుకొని వచ్చాడు అనే విషయం ఆయన కనిపెట్టాడు. వచ్చాడు దగ్గరికి రాగానే, అయినా కూడా సరే దగ్గరికి వచ్చాడు. వచ్చే రాగానే చక్కగా చాలా సంతోషంగా వాడిని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అయితే ఈ వీడికి అహంకారం వచ్చింది అనే ఒక బాధ మాత్రం తండ్రికి మనస్సులో ఉండింది. దాన్ని ఎలాగైనా సరే పోగొట్టాలి అని చెప్పి తండ్రి ఏం చేశాడు అని అంటే, ఆయన అంత చదువుకున్నావా, చక్కగా అన్నీ నేర్చుకున్నావా? ఓ అన్నీ నేర్చేసుకున్నా అన్నాడు వాడు. సరే ఇది నేర్చుకున్నావా, అది అన్నీ చక్కగా నేర్చేసుకున్నా అన్నాడు. అయితే ఇంకొక విషయం ఉంది, దాన్ని కూడా నేర్చుకున్నావా? ఏమిటి నాన్న అది అని అడిగాడు. ఏంటంటే ఒక విషయం ఉంది, దాన్ని గనక తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకున్నట్టు అయిపోతుంది. అటువంటి విషయం ఒకటి ఉంది, దాన్ని నువ్వు తెలుసుకున్నావా అని అడిగాడు. అప్పుడు వీడికి వెంటనే ఏం చెప్పాలో అర్థం కాదు. అసలు ఇలాంటి విషయం ఒకటి ఉందా అని చెప్పి వెంటనే ఆలోచిస్తూ ఏమన్నాడు అని అంటే, నాన్నగారు బహుశా మీరు చెప్పే విషయం మా గురుగారు కూడా తెలిసి ఉండదేమోనండి అని అనేశాడు. ఆయన కూడా బహుశా ఈ విషయం తెలియదేమోనండి అన్నాడు. అదేమిట్రా అలా అంటావేమిట్రా, నీకు తెలియదు కానీ ఆయనకు తెలియదు అని అంటావేంట్రా అంటే, లేదు నాన్నగారు మా గురువుగారికి నేనంటే చాలా ఇష్టం. ఆయన ఏ విషయాన్నైనా మిగతా వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా నాకు మాత్రం అన్నీ నేర్పించేవాళ్ళు. నేను అంత ఇష్టం ఆయనకి, కాబట్టి అన్ని విషయాల్ని నాకు చెప్పేశారు. ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా మొత్తం అన్ని విషయాల్ని నాకు చెప్పేశారు. మిగతా వాళ్ళందరికీ కూడా పాఠం చెప్పేవారు, కానీ నాకు మాత్రం కొన్నిసార్లు విడిగా ప్రత్యేకంగా పిలిచి కొన్ని రహస్యాలు కొన్ని విషయాలు బోధిస్తూ ఉండేవారు. కానీ ఆయన అలా చెప్పినటువంటి ఏ సందర్భంలోనూ ఈ విషయం అయితే రాలేదు. కాబట్టి బహుశా మీరు చెప్పేది ఆయన కూడా తెలియదేమో అన్నాడు. ఆయన అలా అనకూడదు, ఆయనకు తెలుసో లేదో అది వేరే విషయం. నీకు తెలియదు కదా, నువ్వేమనాలి? నేను అలా అడిగినప్పుడు నువ్వేమనాలి? నాకు తెలియదు నాన్నగారు, మీకు తెలిస్తే చెప్పండి. అయ్యో ఇంకా ఇలాంటి విషయం ఉందా, అదేమిటో చెప్పండి అనాలి తప్ప నీకు తెలియని దాన్ని ఆయన మీద వదిలేసి ఆయన కూడా ఆయనకే తెలియదేమోనండి అని అనకూడదు, తప్పు అని చెప్పి అన్నాడు. అప్పుడు వెంటనే వీడు లేదు అదేమిటో చెప్పండి అని అన్నాడు. చెప్తాను అని చెప్పి వెంటనే ఆ తండ్రి కొడుకుకి ఈ తత్వాన్ని ఉపదేశించడం మొదలుపెట్టాడు. అక్కడే ఈ తత్వమసి అనేటటువంటి మాట వచ్చేది. అక్కడ కొంత ఆ అద్వైత తత్వాన్ని తండ్రి చెప్పాడు. ఈ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇదే అటువంటి విషయం. దీన్ని తెలుసుకుంటే అన్నిటినీ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది, ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. కొంత అర్థం చేసుకున్నాడు, ఏదో కొంత అర్థమైనట్టు అనిపించింది. మళ్ళీ అడిగాడు, నాన్నగారు కొంత అర్థమైంది, ఇంకొకసారి మళ్ళీ కాస్త వివరించి చెప్పండి అన్నాడు. సరే మళ్ళీ చెప్తాను అని చెప్పి మళ్ళీ కొత్త ఉదాహరణలు చెప్పి మళ్ళీ విశేషంగా అర్థమయ్యేట్టుగా చెప్పాడు. అంతా విన్నాడు, బాగుంది, ఇంకొంచెం అర్థమైంది, ఇంకా కొంచెం వివరంగా చెప్పండి అన్నాడు. సరే అని మళ్ళీ చెప్పాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ చెప్పాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ చెప్పాడు. ఇలా దాదాపుగా 9 సార్లు అడిగాడు. 9 సార్లు ఆ తండ్రి కొడుక్కి మళ్ళీ రకరకాల ఉదాహరణలు చెప్తూ రకరకాలుగా వర్ణిస్తూ ఈ తత్వాన్ని ఉపదేశించాడు. అందుకే అక్కడ మనకి 9 సార్లు ఈ తత్వమసి అనే వాక్యం 9 సార్లు వస్తుంది అక్కడ ఉపనిషత్తులో. కాబట్టి ఈ రకంగా వర్ణించినప్పుడు అప్పుడు చెప్పాడు, చివరికి నాకు అర్థమైంది, తమరు చెప్పిన విషయం అంతా నాకు అర్థమైంది అని చివరికి ఆ పుత్రుడు అన్నాడు అనేదాన్ని మనం అక్కడ ఛాందోగ్య ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో చూడొచ్చు. కాబట్టి ఇదే విధంగా ఇంకా చాలా విషయాలను, ఇంకా బృహదారణ్యకోపనిషత్తు ఉంది. అక్కడ బృహదారణ్యకోపనిషత్తులో కూడా చక్కగా యాజ్ఞవల్క్య మహర్షి ఆయన మైత్రేయి తన పత్ని అయినటువంటి మైత్రేయికి చెప్తాడు. ఏమిటి? ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం అని అన్నారు. అంటే అక్కడ కూడా ఇదే విషయం, దానికి కూడా ఇదే అర్థం. అదేవిధంగా ఇంకా ఏనా శృతం భవతి అమతం మతం, అదేమో ఛాందోగ్యోపనిషత్తులో. ఇక్కడేమో ఆత్మని కల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం అనేది ఛాందోగ్యంలో, అది బృహదారణ్యకంలో. అదేవిధంగా కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ముండకోపనిషత్తులో అక్కడ కూడా ఈ విషయం ఉంది. ఇలా చాలా చోట్ల ఉన్నది. అదేవిధంగా భగవద్గీతలో కూడా కృష్ణుడు ఈ మాట చెప్తాడు. ఏమిటి? నేను నీకు ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేను నీకు ఉపదేశిస్తాను, దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏ విషయము ఉండదో అటువంటి విషయాన్ని నేను నీకు తెలియజేస్తాను అని భగవంతుడు అర్జునుడికి ఉపదేశించాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకేం చెప్తున్నాయి అనంటే, ఆ అద్వైత తత్వం, ఆ ఉపనిషత్ తత్వం అనే పరబ్రహ్మ తత్వం అనేది ఏదైతే ఉందో అది సర్వోత్కృష్టమైనటువంటిది. దానిపైన ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు, అంతా కూడా దాని కిందే. ఎందుకంటే అద్వైత తత్వం అనేది అంతకంటే ఇంకా పెద్ద విషయం అనేది ఇంకోటి లేదు, అదే సర్వోత్కృష్టమైనటువంటిది. మిగతా విషయాలన్నీ కూడా ఉన్నాయి, అయితే అవన్నీ కూడా దాని కింద. అద్వైత స్థితికి వెళ్ళినప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు, ఆ స్థితిని పొందినప్పుడు ఇంకా రెండో వస్తువు అనేది ఉండదు, రెండో వ్యక్తే లేడు, రెండో విషయం అనేది ఉండదు. రెండో విషయం అనేది ఉంటే మనం తెలుసుకోవడానికి ఉంటుంది. రెండో విషయమే లేదు అన్నప్పుడు, అంటే ఆ స్థితిని పొందినప్పుడు
రెండో విషయం అనేదే లేనప్పుడు, ఆ స్థితిని మనం పొందినప్పుడు ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది ఏమీ కూడా ఉండదు అనేదాన్ని ఆ ఉపనిషత్తులన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ తత్వం, ఆ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో దానిపైన ఇంకో విషయం అనేదే లేదు. అటువంటి విషయాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ జగత్తుకి ఉపదేశించారు. అంటే అక్కడికి ఏమైంది, ఇప్పుడు ఈ లోకంలో ఈయన పండితుడు అని అంటాం, చాలా విషయాలను ఎవరైతే తెలుసుకున్నారో ఆయన్ని చూపించి మనం అంటాం ఈయన పండితుడు అని అంటాం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి ఈయనకి తెలిసినటువంటి విషయాలన్నీ తెలుసు, ఇంకా దీనిపైన ఉండే విషయాలు కూడా తెలుసు ఆయనకి. అప్పుడు ఆయన్ని గురించి మనం ఏమంటాం, ఈయన పెద్ద పండితుడు, ఈయన పండితుడు, ఈయనకంటే పెద్ద పండితుడు ఆయన అని అంటాం. అలాగే ఇంకొక ఆయన, మూడో ఆయన ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళిద్దరికి ఎంత తెలుసో అది తెలుసు, దానిపైన ఉండే విషయాలు కూడా తెలుసు, ఆయన ఏమంటాం, వీళ్ళిద్దరికంటే ఆయన పెద్ద పండితుడండి అని అంటాం. ఆయనకంటే పెద్ద అని ఇలా ఆ పాండిత్యాన్ని మనం అలా చెప్పుకుంటూ వెళ్తాం. ఇలా ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని అంటే, ఎక్కడికి వెళ్ళి ఆగాలి అని అంటే దేనిపైన ఇంకో విషయమే లేదు. ఇప్పుడు ఈయన తెలుసుకున్న విషయాల కంటే పైన ఇంకో విషయం ఉంది అన్నప్పుడు ఈయనకంటే ఆయన పెద్ద పండితుడు అని అనడానికి అవకాశం ఉంది. ఇంకా దీనిపైన ఇంకో విషయమే లేదు అని అన్నప్పుడు దాన్ని తెలుసుకున్నటువంటి మనిషి అనేవాడు కూడా ఉండడు. కాబట్టి ఈయనే అందరికంటే కూడా పెద్ద పండితుడు, అందరికంటే కూడా పెద్ద జ్ఞాని ఈయన. ఎందుకంటే ఒకవేళ దీనిపైన కూడా ఇంకొక విషయం ఉండుంటే, ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇంకొకరు ఉండుంటే ఆయనని ఈయనకంటే పెద్ద పండితుడు, పెద్ద జ్ఞాని అని మనం అనొచ్చు. కానీ ఇక్కడ అద్వైత తత్వం కంటే పైన ఇంకో విషయం అనేదే లేదు. దాన్నే ఇప్పుడు చెప్పినటువంటి ఉపనిషద్ వాక్యాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అద్వైత తత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞాని కంటే కూడా పెద్దవారు ఎవరు కూడా ఉండడానికి సాధ్యమే లేదు. ఎప్పుడు ఉండొచ్చు, దీనికంటే పైన ఇంకో విషయం ఉంటే. కాబట్టి కానీ దీనికంటే పైన ఇంకో విషయమే లేదు అని మనకు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి, స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. కాబట్టి అంటే అక్కడికి ఏమైంది, సమస్త జగత్తులోనూ ఏదైతే సర్వోత్కృష్టమైనటువంటి విషయమో అటువంటి ఆ అద్వైత తత్వాన్ని తెలిసినటువంటి వారై ఆ తత్వాన్ని మనకు ఉపదేశించినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యులు. అంటే అక్కడికి సమస్త జగత్తులోనూ అత్యుత్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు శంకరులు. కాబట్టి అందుకోసం కూడా వారిని మనం జగద్గురువులు అని అంటాం. అంటే జగత్తులోనే సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారై దాన్ని ఉపదేశించేటటువంటి వారు. ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా ఒక గురుత్వం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే జ్ఞానం చేత, ఉపదేశం చేత, ఈ రెండిటి చేత గురుత్వం అనేది ఏ వ్యక్తిలో అయినా ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఉపదేశించడం, ఈ రెండింటిని కూడా శంకరులు చేశారు. కాబట్టి శంకరుల్ని మనం జగద్గురువులు అని అంటూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఆ జగద్గురు అనేటటువంటి శబ్దానికి రకరకాలుగా అర్థం ఉంది. అనేక విధమైనటువంటి అర్థాలని మనం విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారిలో చూడగలుగుతాం. కాబట్టి ఇటువంటి ఈ ధర్మాన్ని, మన యొక్క ఈ సర్వోత్కృష్టమైనటువంటి సనాతన హిందూ ధర్మాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు పునరుద్ధరించి మనకి విశేషంగా ఉపదేశించారు. రకరకాలుగా, ఎన్నో రకాలుగా ఈ ధర్మాన్ని, ఈ తత్వాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు ఉపదేశించారు. పెద్ద పెద్ద భాష్యాల్లో పెద్ద పెద్ద చర్చల్ని చేసి ఈ విషయాలను ఉపదేశించారు. ఒక్క శ్లోకంలో ఈ విషయాన్ని ఉపదేశించేశారు. రెండు రకాలుగాను శంకరాచార్యుల వారు చేశారు. ఒకే ఒక శ్లోకం, ఆ ఒక్క దాన్ని ఏకశ్లోక ప్రకరణం అని అంటారు. ఆ ఒక్క శ్లోకంలోనే మొత్తం సమస్త భాష్యాల్లో, ఉపనిషత్తుల్లో ఏమేం చెప్తున్నారు వాటన్నిటి కూడా. ఒకసారి ఒక శిష్యుడు శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి నాకు తత్వం గురించి చెప్పండి, అయితే నువ్వు ఈ భాష్యం ఇవన్నీ అధ్యయనం చేయాలన్నారు. అమ్మో అవన్నీ అధ్యయనం చేయడం నా వల్ల కాదు, అంత శక్తి నాకు లేదు, సంక్షిప్తంగా ఉపదేశించండి అని అన్నారు. అయితే నీకు సంక్షేపంగా ఉపదేశం చేయాలా? అవును, అది మీరైతే చేయగలుగుతారు కాబట్టి మీ దగ్గరికి వచ్చా. వేరే ఎవరిని అడిగినా కూడా ఏమిటేమిటో చెప్తున్నారు, పెద్ద పెద్ద విషయాలన్నీ చెప్పేస్తున్నారు తప్ప నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. ఇంకెవరిని అడిగినా కూడా పెద్ద ఇంతలా పుస్తకం తీసుకొచ్చి ముందు పెట్టి అవన్నీ చదివేసేసి పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారు తప్ప దానివల్ల నాకేం అర్థమే కావట్లేదు. తమరు ఇంత గొప్పవారు కాబట్టి ఒక్క మాటలో చెప్పగలుగుతారు కాబట్టి తమరి దగ్గరికి వచ్చాయని చెప్పండి అని అడిగాడు. అప్పుడు శంకరాచార్య సరే నీకు ఒక శ్లోకంలో చెప్పాలంతే కదా, సరే చెప్తాను పట్టు అన్నారు. చెప్పారు. ఏమిటి? మొట్టమొదటి ఒక ప్రశ్న అడిగారు శిష్యుడిని. ఏమిటి అనంటే, నువ్వు ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే దేని ఒక వెలుగు అనేది కావాలి. ఒక వెలుగులో ఏదైనా ఒక వస్తువుని మనం చూడగలుగుతాం. నీకు ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే, నీ కంటి ద్వారా ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే నీకు ఏది వెలుగు, దేని యొక్క వెలుగులో నువ్వు చూస్తావు అని అడిగారు. అప్పుడు వాడు ఏం ఆలోచించకుండా చాలా సులభమేగా, ఇందులో పెద్ద కష్టపడాల్సిందే ఉంది. వెంటనే వాడేమన్నాడు అంటే, ఆ పగటి చక్కగా సూర్యుడి వెలుగులో నేను అన్ని వస్తువుల్ని చూస్తాను అని అన్నాడు. సరే పగటి పూట అయితే సూర్యుడి వెలుగులో చూస్తావు, మరి రాత్రిపూట ఏం చేస్తావు అని అడిగారు. దీపం పెట్టుకొని దాని వెలుగులో అన్నీ చూస్తాను అని అన్నాడు.
సరే, అయితే అక్కడికి ఏమైంది, దీపం యొక్క వెలుగులో మిగతా వస్తువులన్నింటినీ కూడా నువ్వు చూస్తున్నావు. సరే, మరి ఆ దీపాన్ని ఎలా చూస్తున్నావు? దీపం యొక్క వెలుగులోనో సూర్యుడి యొక్క వెలుగులోనో రకరకాల వస్తువుల్ని నువ్వు చూస్తున్నావు, బాగానే ఉంది. ఆ నీకు రకరకాల వస్తువుల్ని చూపించేటటువంటి దీపాన్ని నువ్వు దేంతో చూడగలుగుతున్నావు? ఇంకో దీపం పెట్టుకొని ఏం చూడట్లేదు. ఒక దీపం ద్వారా వేరే వస్తువుని దీపం ఉంది అనే దానికోసం ఇంకో దీపం అవసరం లే. కాబట్టి ఆ దీపాన్ని యొక్క జ్ఞానం నీకు ఎలా కలుగుతోంది? ఇంకో ఈ ఫలానా వస్తువు ఇక్కడ ఉంది, ఇక్కడ చెట్టు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ దారి ఉంది అనే విషయం నీకు సూర్యుడి యొక్క ప్రకాశంలోనో అథవా రాత్రి అయితే దీపంలోనో నీకు కనబడుతోంది. ఆ దీపం యొక్క జ్ఞానం నీకు ఎలా వస్తోంది అని అడిగారు. అప్పుడు వెంటనే వాడు చెప్పాడు, నా కంటితో నేను చూస్తున్నాను, నా కంటితో దీపాన్ని చూడగలుగుతున్నాను, ఆ దీపం యొక్క వెలుగులో రకరకాల వస్తువుల్ని అన్నింటినీ కూడా నేను చూస్తున్నాను అని అన్నాడు. అంటే అక్కడికి ఏమైంది, మిగతా వస్తువుల్ని నాకు ఈ దీపం అనేది చూపిస్తూ ఉన్నది, కంటి ద్వారా దీపం అనేది నాకు చూపిస్తూ ఉన్నది. ఆ దీపమునేమో నా కన్ను నాకు చూపిస్తుంది, ఇంకో దీపం యొక్క అపేక్ష లేకుండా ఆ దీపాన్ని నా కన్ను నాకు చూపిస్తోంది అని అన్నాడు. సరే, అదైంది, బాగానే ఉంది. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు, సరే కంటితో అన్నీ చూస్తున్నావు, బాగానే ఉంది. కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే కళ్ళు మూసుకున్నప్పుడు కూడా నీకు జ్ఞానం వస్తూనే ఉంది. కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఏమవుతోంది? కంటితో దేన్నైతే చూడగలుగుతావో దాన్ని మాత్రం నువ్వు చూడలేకపోతున్నావు అంతే, కానీ జ్ఞానం అనేది నీకు వస్తూనే ఉన్నది. కాబట్టి అక్కడి కళ్ళు మూసుకున్నప్పుడు ఏదైనా ఒక జ్ఞానం, ఏదైనా ఒక విషయం యొక్క స్ఫురణ నీకు ఎలా కలుగుతోంది అని అంటే అప్పుడు అన్నాడు, నా బుద్ధి ద్వారా కలుగుతోంది. ఎందుకంటే నా కళ్ళు మూసుకున్నా కూడా నా బుద్ధి పనిచేస్తూనే ఉంది, కాబట్టి నా బుద్ధితో నేను ఆలోచిస్తూ ఏది ఎక్కడుంది, ఏమిటి, ఏం చేయాలనే దాన్నంతా కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను అని అన్నాడు. సరే, ఆ తర్వాత ఏమన్నారు? మళ్ళీ ప్రశ్న అడిగారు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నా బుద్ధి అంటున్నావు. అంటే నీ బుద్ధి అని అంటున్నావు అంటే అక్కడికి ఏమైంది? ఇది నా ఇల్లు, ఇది నా వాహనము, ఇవి నా డబ్బులు, ఇది నా వస్తువులు అంటున్నావు. అక్కడ ఆ ఇల్లు వేరు, నువ్వు వేరు, కాబట్టే నువ్వు ఇది నాది అంటున్నావు. అంటే అక్కడికి ఏమైంది? నీకు దానికి భేదం ఉన్నట్టు అయింది. మనం వేరు, ఆ వస్తువు వేరు అన్నప్పుడు మాత్రమే ఇది నాది అని అంటాం. కాబట్టి ఇప్పుడు నువ్వేమంటున్నావు? నా బుద్ధి అని అన్నావు. నీ బుద్ధి అని అంటే అక్కడికి దాని అర్థం ఏమిటి? బుద్ధి వేరు, నువ్వు